ప్రఖ్యాతులు ఉన్న పరిశ్రమ, నిరుద్యోగులకు వివిధ రంగాల్లో ఉన్న నిరుద్యోగులకు ఒక ఆదాయాన్ని సమకూర్చి నిరుద్యోగ సమస్యలు తీర్చే పరిశ్రమ గ్రానైట్ పరిశ్రమ. ఈ గ్రానైట్ పరిశ్రమ ఈ కొంతకాలం నుండి ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ ఇబ్బందుల్లో భాగంగా కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం చొరవ చూపటం లేదన్నది ఒక విమర్శ అయితే, విద్యుత్ శాఖ కరెంటు అనుకున్న సమయానికి ఇవ్వకపోవటం అన్నది రెండో సమస్య. ఇంకా మూడో సమస్య వచ్చేటప్పటికి ఈ జిల్లా పరిశ్రమల కేంద్రం నుంచి సరైన ప్రోత్సాహం లేదు. ప్రభుత్వం ఎన్నో రాయితీలు ప్రకటించింది, 25 పైసలకే కరెంట్ ఉంది. ఈ రకరకాల ఇవన్నీ కూడా సమస్యలుగా చుట్టుమట్టి పరిశ్రమ మూతపడే స్థాయికి వచ్చింది. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం స్థాపించిన పరిశ్రమలు అయితే ఒడిదుడుకులను అధిగమించి కొంత ముందుకు వెళ్తానికి దారి ఉంది. ఈ మధ్యకాలంలో స్థాపించిన అయితే మూతపడ్డాయి. మనం తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకుంది. సింగరేణి సిరి సంపదలకు నిలయం అంటే ఖమ్మంలో గ్రానైట్ పరిశ్రమ అంతకు మించి ఒక ఆర్థిక వనరులు సమకూర్చే పరిశ్రమగా స్థాపించబడింది. కొన్ని వేల మంది దీని మీద జీవిస్తున్నారు. అటు వెహికల్స్లో డ్రైవర్లుగా కానీ, ఈ మిషన్ దగ్గర కట్టలు చేసేవాళ్ళు, ఈ రాళ్ళు తెచ్చే చోట రకరకాల విధాలుగా అన్ని రకాలుగా కూడా చాలామంది పనిచేస్తున్నారు. వీళ్ళందరి పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఎవ్వరూ వర్ణించలేము. అసలు ఫ్యాక్టరీలు సరైన రన్నింగ్లో లేనప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందన్నది మనం ఆలోచించుకోవచ్చు. ఆదాయం ఉన్నా లేకపోయినా, ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నా లేకపోయినా, ఆర్థికంగా డబ్బు ఉన్నా లేకపోయినా నమ్ముకుని బ్రతుకుతున్న కార్మికుల కోసం గ్రానైట్ పరిశ్రమలో ఏ విధంగా ఉన్నాయో, వాళ్ళు ఎలా పెట్టి పోషిస్తున్నారో మన ఉపాధ్యక్షులైనటువంటి గ్రానైట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వేముల రవి గారి భావన వారి మాటల్లోనే వినండి. ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఖమ్మం గ్రానైట్ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకరంగా మారింది. దీనికి గల వివిధ కారణాలు ఉన్నప్పటికీ ఈరోజు మొట్టమొదటి కారణం, ఏ రాష్ట్రంలో లేనటువంటి రాయల్టీ ఈరోజు 2000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు మన ప్రభుత్వం విధించింది. అలాగే గత 3 సంవత్సరాల కాలంగా విపరీతమైన విద్యుత్ సమస్యలు, ఈ విద్యుత్ సమస్యతో పాటు విపరీతమైన విద్యుత్ ఛార్జీలు, అదనంగా ఎప్పుడో 2008, 9, 10 సంవత్సరాల్లో వాడుకున్నటువంటి విద్యుత్ ఛార్జీలకు ఎఫ్ఎస్ఎల్ పేరుతో అదనపు ఛార్జీలు, ఇవే కాకుండా ఒక టైం అంటూ లేని విద్యుత్ కోతలు, వీటికి తోడు పక్క రాష్ట్రాల్లో మనకంటే రాయల్టీ విషయంలో రేటు తక్కువగా ఉండటం వల్ల వాటితో పాటు కాంపిటీషన్తో పాటు వ్యాపారం చేయలేకపోవటం, అదే కాకుండా 14.5% రా మెటీరియల్ మీద ట్యాక్స్ విధించటం, అలాగే మన విత్ ఇన్ ది స్టేట్లో అమ్మినటువంటి సరుకు పైన 14.5% ట్యాక్స్ విధించటం, ఈ రకమైన కారణాల వల్ల ఈరోజు ఈ గ్రానైట్ ఇండస్ట్రీ మూతపడే దిశగా పయనిస్తుంది. 500 ఫ్యాక్టరీలు ఉన్నటువంటి ఇండస్ట్రీ స్లాబ్ యూనిట్లు, 350 ఉన్నటువంటి టైల్స్ యూనిట్లలో ఈరోజు సగం మేరకు బంద్ అయి ఉన్నవి. బ్యాంకుల్లో ప్రభుత్వ ప్రోత్సాహంతో పావలా వడ్డీల పేరుతో, అలాగే విద్యుత్ సబ్సిడీల పేరుతో, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీల పేరుతో ఒక పక్కన గవర్నమెంట్ ప్రోత్సహిస్తూనే మరొక పక్కన ఇన్ని రకాల సమస్యలతో వేధించడం వల్ల ఈ పరిశ్రమ మూతపడినాయి. ఇంకా ఎన్నో ఫ్యాక్టరీలకి ఈరోజు బ్యాంక్ అధికారుల నుండి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఉన్న పరిశ్రమ కూడా మూతపడకుండా ఉండాలంటే ఈరోజు మేజర్గా ఈ ఇండస్ట్రీ నడవాలంటే రా మెటీరియల్ యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఈ రా మెటీరియల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ జిల్లాల్లో
ఎక్కువగా ఉన్నది. వీటికి ఇంతకుముందు మన ఎంఆర్ఓలు మాత్రమే ఈ ప్రైవేట్ ల్యాండ్లకు కానీ పట్టా ల్యాండ్లకు కానీ మనకి ఎన్ఓసీలు ఇచ్చేవారు. ఈరోజు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయో అవి ఈ కలెక్టర్ గారికి పర్మిషన్ ఉపజెప్పడం వల్ల దానివల్ల వివిధ రకంగా పని ఒత్తిడి వల్ల లేట్ జరగడం జరుగుతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఎంఆర్ఓ గారికి ఆ ఎన్ఓసీ ఇవ్వడం జరిగితే మనకి లీజులు సత్వరం రావడం జరుగుతుంది. ఇవే కాకుండా వీటిపైన పర్యావరణ అనుమతి పేరుతో అలాగే పొల్యూషన్ కంట్రోల్ అనుమతి పేరుతో అలాగే గ్రామ పంచాయతీ అధికారుల పేరుతో వాళ్ళ ఇదితో ఎంఆర్ఓ గారి పేరుతో ఆర్టీఓ గారి పేరుతో ఇంతమంది దగ్గర నుంచి ఈరోజు లీజు రావడం అంటే సంవత్సరాల కాలం పడుతుంది. కాబట్టి ఈరోజు రామెటల కొరత కూడా ఏర్పడుతుంది. అదే కాకుండా ఈ రామెటలు తీయడానికి క్వారీల్లో పొక్లైన్లు కంప్రెసర్లు వాడటం వల్ల వాటికి ప్రతి నెల విద్యుత్ డీజిల్ రేట్లు పెరగడం ప్రతి నెల పెరగడం వల్ల అదనంగా భారం పడుతుంది. దాంతోపాటుగా ఆటోమేటిక్గా ఫ్యాక్టరీలో కూడా వాటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగి మేము పక్క రాష్ట్రాలతో పోటీ పడలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ఈ ఇండస్ట్రీ మూతపడకుండా ఉండాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఈ చిన్న తరహా పరిశ్రమను ఖమ్మంలో బతికించడం కోసం ఈరోజు ఉన్నత సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి మేము తీసుకురావడమే కాకుండా మీరు కూడా ఈరోజు ఈ చిన్న తరహా పరిశ్రమల పైన ఒక కమిటీ వేసి నిజంగా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పరిశ్రమకి మీరు ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రోత్సాహంతో పాటు ఈరోజు ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు తప్పకుండా మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం. మీరు కూడా ఒక కమిటీ వేసి ఈరోజు కొత్త గవర్నమెంట్ మన తెలంగాణలో నూతన గవర్నమెంట్ ఏర్పడింది. దానికి ఈరోజు అనుభవాధ్యక్షుడైన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కావడం మనకి చాలా గర్వకారణం. ఈ రోజు కేసీఆర్ గారి స్టేట్మెంట్ చూస్తుంటే గర్వకారణంగా ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా చేయాలని అలాగే ఇండస్ట్రీని ప్రోత్సహించాలని మీరు చేసే ప్రయత్నం మాకు గర్వకారణం. ఈరోజు ఈ పరిశ్రమను బతికించడం కోసం ఇక్కడ వేలాది మంది కార్మికులు కూడా ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు. అలాగే ఖమ్మంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఎంతో మంది వీటి మీద ఆధారపడి ఉన్నారు. లక్షలాది ఫ్యామిలీలు ఈరోజు దీని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మీరు ఈ ఇండస్ట్రీని బతికించడం కోసం దయచేసి ఒక కమిటీని ఇమీడియట్గా ఏర్పాటు చేసి మా సమస్యలను పరిష్కరించి ఈ ఇండస్ట్రీని బతికించి మేము బతికి బట్టగట్టే ప్రయత్నం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులని అలాగే ముఖ్యమంత్రి గారిని ఖమ్మం గ్రానైట్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. ఈరోజు ఖమ్మం మున్సిపాలిటీగా తెలంగాణ జిల్లాలోనే ఖమ్మం జిల్లా పేరెన్నికైనది. నిరంతరం దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు కార్పొరేషన్ దిశగా అడుగులు వేయడం జరిగింది. గతంలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు యలమ వెంకటరావు గారి హయాంలో ఖమ్మానికి దగ్గరలో ఇండస్ట్రియల్ ఏరియాని డెవలప్ చేయడం జరిగింది. ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో రైస్ మిల్లులతో పాటు గ్రానైట్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందింది. ఆ తరువాత ఇక్కడ సరైన ప్లేసు అవైలబుల్ లేకపోవడం వల్ల ఖమ్మం చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 10-12 గ్రామాల్లో ఈ గ్రానైట్ ఫ్యాక్టరీలు విస్తరించాయి. ఈరోజు ఈ ఖమ్మం డెవలప్మెంట్తో పాటు భూముల యొక్క రేట్లు కూడా విపరీతంగా రెక్కలు వచ్చినటువంటి పరిస్థితి. దానివల్ల చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి సైట్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాం. ఒక గ్రానైట్ ఇండస్ట్రీయే కాదు, ఖమ్మంలో ఇంకా ఏ ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నటువంటికి సైట్ అవైలబుల్ లేకపోవడం వల్ల లక్షలాది రూపాయలు వెచ్చించలేక ఈ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కాలేకపోతుంది. కాబట్టి ఖమ్మం పక్కనే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికీ రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా డిస్టర్బ్ అయినా సరే లేకపోతే కొత్త ఇండస్ట్రీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కానీ ఈరోజు ఖమ్మం జిల్లాకి హెడ్ క్వార్టర్ అయినటువంటి ఖమ్మం పట్టణం కొంచెం దూరంలో ఎక్కడైనా ఒకసారి ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో పరిశీలించి ఒక ఇండస్ట్రీ ఎస్టేట్ని రూపొందించి మళ్ళీ ఎవరైతే ఈ పరిశ్రమలు పెట్టుకోవడానికి ముందుకు వస్తారో వాళ్ళని ప్రభుత్వం ప్రోత్సహించి కొంత ప్లేస్ని ప్రభుత్వం రూపంలో కేటాయించినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కొంతలో కొంతైనా ఈ యజమానుల మీద ఇండస్ట్రీ పెట్టుకోవాలనే యజమానుల మీద భారం తగ్గుతుంది. కొత్త ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం ఖమ్మంలో ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారులు ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు కానీ అలాగే ఖమ్మం కలెక్టర్ గారు కానీ గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ చేసి ఇండస్ట్రీని డెవలప్ చేయడం కోసం ఒక ఇండస్ట్రీ సైట్ని అలాట్ చేసినట్లయితే చాలా బాగుంటుందని మా అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని అధికారులని ఖమ్మం కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం. ఈరోజు లక్షలాది ఎకరాల్లో ఈ నల్లరాయి విస్తరించి ఉన్నప్పటికీ అనేక రకాలుగా ఈరోజు
లీజులు ఇవ్వడం జరిగింది. అవే కాకుండా గత 2.5-3 సంవత్సరాల కాలంగా లీజుల్లో జాప్యం జరుగుతుంది. దానికి వివిధ రకాల అనుమతుల పేరుతో జరగడం వల్ల లీజులు లేట్ జరగడం వల్ల రా మెటీరియల్ కొరత ఏర్పడింది. గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నటువంటి ఏదైతే రా మెటీరియల్ ఉన్నదో వాటికి లీజులు సత్వరం ఇవ్వడం వల్ల, అలాగే పట్టాల ల్యాండ్లో ఉన్నటువంటి వాటికి మైనింగ్ అధికారులు ఓన్లీ ఎంఆర్ఓ వరకే ఇవ్వగలిగితే లీజులు ఇచ్చినట్టయితే సత్వరం ఆ రా మెటీరియల్ కొరత తగ్గి ఈ ఇండస్ట్రీ నిలబడుతుంది. అలాగే ఖమ్మం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఇల్లందు ఏరియాలో 170 యాక్ట్లో వేలాది ఎకరాల్లో మార్బుల్ నిక్షేపాలు కలిగి ఉన్నాయి. సరే, అది గిరిజనులకు మాత్రమే చెందిందిగా అని గవర్నమెంట్ ఆపడం జరుగుతుంది. కనీసం ప్రభుత్వం అయినా ఆ క్వారీని చేయటం వలన కొంతలో కొంతైనా మాకు రా మెటీరియల్ సమస్య తీరి ఇండస్ట్రీ తప్పకుండా డెవలప్ అవుతుంది. ఈరోజు ఈ ఖమ్మంలో ఇంత ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి తప్పకుండా ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది. 400 ఒక ఫ్యాక్టరీతో స్టార్ట్ అయినటువంటి స్లాబ్ యూనిట్లు 480 యూనిట్లు, అలాగే ఒక ఫ్యాక్టరీతో స్టార్ట్ అయినటువంటి టైల్స్ యూనిట్లు దినదిన అభివృద్ధి చెందుతూ 350 యూనిట్లు కావటం గర్వకారణం. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అయితే మీరు ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఈ ఇండస్ట్రీ బాగుండాలి, నిరుద్యోగులకి వృత్తి కల్పించాలనే ఉద్దేశంతో మీరు ఏర్పాటు చేసిన గర్వకారణం. కానీ ఈ ఏదైతే సబ్సిడీలు ఉన్నాయో, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కానీ, పవర్ సబ్సిడీ కానీ, పావలా వడ్డీ రుణాలు కానీ, అలాగే సేల్స్ ట్యాక్స్, మీరు సేల్స్ ట్యాక్స్పై ఇస్తున్నటువంటి ట్యాక్సులు కానీ సకాలంలో విడుదల చేసినటువంటి పరిస్థితి ఉన్నట్టయితే ఈరోజు ఈ మార్కెట్ అన్న తర్వాత అప్ అండ్ డౌన్లు తప్పనిసరిగా ఉంటాయి. ఈరోజు ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రతి బిజినెస్లో అప్ అండ్ డౌన్లు ఉన్నాయి. కానీ ఉన్న ఈ గ్రానైట్ ఇండస్ట్రీ చిన్న తరహా పరిశ్రమలు, ఈ పేరులోనే చిన్న తరహా పరిశ్రమలు అనే ఇది ఉన్నది కాబట్టి చాలా చిన్న తరహా పరిశ్రమలు. ఈరోజు ప్రతి గ్రామం నుంచి ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా అది లేకపోతే ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న వీళ్ళు ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా ఉద్యోగాలు రాక సరే ఏదో ఒక ఇండస్ట్రీ పెట్టుకుందాం అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ఇండస్ట్రీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇండస్ట్రీ కంటిన్యూ 30 రోజులు నడిస్తేనే మేము సకాలంలో బ్యాంకులకు కట్టగలుగుతాం, సకాలంలో వర్కర్లకు జీతాలు ఇవ్వగలుగుతాం, వారు ఒక 2 లక్షల 3 లక్షల మందిని మేము సాధగలుగుతున్నాం. వాళ్ళని రోడ్డు మీద పడకుండా ఉండాలంటే మీరు ఈ అప్ అండ్ డౌన్ ఉన్న పరిస్థితుల్లో ఒక 700 నుంచి మేము కమిషనర్ ఆఫీస్ గారికి వెళ్తే 700 నుంచి 800 కోట్ల సబ్సిడీలు మాత్రమే పెండింగ్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ విషయంని ఒకసారి పూర్తిగా పరిశీలించి మాకున్నటువంటి సబ్సిడీలు ఇట్లా సత్వరమే మీరు ఇట్లా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంటే మేము అవన్నీ బ్యాంక్ అధికారులకు పెండింగ్లో ఉన్నటువంటి రుణాలని చెల్లించడం జరుగుతుంది. ఈరోజు ఈ ఫ్యాక్టరీలు మూతపడకుండా ఉంటాయి. అలాగే ఇప్పటి వరకు దాదాపు ప్రతి నెల కరెంటు బిల్లు కట్టక 100 నుంచి 200 ఫ్యాక్టరీలు ఈరోజు ప్రతి నెల మీరు ఎస్సీ గారి ఏపీ ఎన్పీడీసీఎల్లో ఎక్కడైతే రిపోర్ట్ చేయించుకున్నా కూడా ప్రతి నెల ఎన్ని ఫ్యాక్టరీలకు బిల్లులు కట్ అవుతున్నాయి, ఎంతమంది పెండింగ్ ఉన్నారు అనేది కూడా అర్థమవుతుంది. తప్పకుండా మీరు ఈ సబ్సిడీలు సకాలంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే కొంతలో కొంతైనా ఇప్పటికైనా ఇండస్ట్రీ బతికి మేము ఆ వచ్చిన సబ్సిడీని ఎమ్మటే బ్యాంక్ అధికారులకి జమ చేయడం జరిగితే కనీసం అకౌంట్లు ఎన్పీలు కాకుండా ఉంటాయి. మా అకౌంట్లు ఎన్పీలు అయితే మళ్ళీ పావలా వడ్డీలు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు మన ముఖ్యమంత్రి గారికి ఈ సవివరంగా వివరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే మాకు ఉన్నటువంటి సబ్సిడీలను సత్వరం రిలీజ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాం. ఒక ఖమ్మం జిల్లా ప్రజలు మాత్రమే కాకుండా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ, రాజస్థాన్ కానీ, అలాగే బెంగాల్ కానీ, యూపీ కానీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులు ఈ రోజు వరకు కూడా ఇక్కడ రెగ్యులర్గా పనిచేస్తున్నారు. ఈరోజు కార్మికులకి యాజమాన్యానికి ఉన్న సంబంధాల వల్లనే ఈరోజు ఇన్ని సంవత్సరాల పాటు ఈరోజు ఇటు పనిచేయడం జరుగుతుంది. ప్రతి ఫ్యాక్టరీ ఓనర్ నుంచి ప్రతి కార్మికుడికి వాళ్ళకి ఎలాంటి బాధ ఇప్పటికీ మన ఇంట్లో ఒకటిగా చూసుకోవడే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులతో సమానంగా ఈరోజు వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు వచ్చినటువంటి ఆపదలు ఆదుకుంటూ చిన్న చిన్న మైనర్ యాక్సిడెంట్లు అయినప్పటికీ దెబ్బలు తగినప్పటికీ తీసుకెళ్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి వాళ్ళు పూర్తిగా కోలుకునే వరకు రెస్ట్ ఇవ్వడమే కాకుండా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మన ఫ్యాక్టరీలోనే పనిచేయాలని చేయించే ప్రోత్సాహం ఈ ఇండస్ట్రీలో మొదటి నుంచి కొనసాగుతుంది. ఇలానే దీనికి తోడుగా ఈరోజు ప్రభుత్వం కూడా
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులకి కనీసం గుర్తింపు కార్డు లేనటువంటి పరిస్థితి కూడా ఉన్నది. వాళ్ళకి రేషన్ కార్డులు, గుర్తింపు కార్డులు, ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో మేము కల్పిస్తున్నటువంటి ఉద్యోగస్తులకి, నిరుద్యోగులకి ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించడం వల్ల మేము కూడా కొంతమందికి ఉద్యోగం కల్పించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అధికారులు మనలో ఒకటిగా వారిని కూడా కలుపుకొని పోయే విధంగా ఏ రాష్ట్రం నుంచి వచ్చినప్పటికీ మన భారతీయుడనే విధానంతో వాళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్ కార్డు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, అలాగే గవర్నమెంట్ నుంచి ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి కార్మికుడికి ఏ రకమైన ప్రోత్సాహం ఉంటుందో అవన్నీ కల్పించినట్టయితే ఇంకా ఈ పరిశ్రమ యజమానులకి, కార్మికులకి ఐక్యతతో పాటు పరిశ్రమను కూడా అభివృద్ధి చెందించడంలో వాళ్ళు ప్రముఖ పాత్ర తప్పకుండా ప్రోత్సహిస్తారు. అలాగే మన నవ తెలంగాణ ఏర్పాటులో భాగస్వాములు మా యాజమాన్యంతో పాటు కార్మికులు కూడా కావడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని కూడా పెద్దలు ఒకసారి పరిశీలించవలసిందిగా మా ఖమ్మం గ్రానైట్ అసోసియేషన్ తరఫున వేడుకుంటున్నాం. ఇక్కడ తయారైనటువంటి ఫినిష్డ్ మెటీరియల్ మీద మన స్వరాష్ట్రంలో అమ్మినటువంటి అయితే 14.5% ట్యాక్స్ విధిస్తున్నారు. అలాగే పక్క రాష్ట్రాలకి అమ్మినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ పార్టీ వారు సీఫామ్ ఇస్తే 2%, సీఫామ్ ఇవ్వని పక్షంలో 14.5% ట్యాక్స్ విధిస్తున్నారు. దీనివల్ల మనం మిగతా రాష్ట్రాల్లో లభిస్తున్నటువంటి కలర్ గ్రానైట్తో కానీ, మార్బుల్తో కానీ, సిరామిక్ టైల్స్తో కానీ, విట్రిఫైడ్ టైల్స్తో కానీ పోటీ పడలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఖమ్మం నుంచి, ఏపీ నుంచి ఒక లోడు మెటల్ గ్రానైట్ కొంటే దానికి 14,500 ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు కూడా కొంతలో కొంత ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇంత ట్యాక్స్ కట్టడానికి ముందుకు రావట్లేదు. అలాగే సీఫామ్ తీసుకుంటే 2% ఇస్తున్నారు. ఈ సీఫామ్లో వివిధ రాష్ట్రాల్లో వివిధ రకమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు పక్కనే ఉన్నటువంటి ఎక్కువగా మార్పులు నిక్షేపాలు ఉన్నటువంటి రాజస్థాన్లో సీఫామ్ ఉంటే 2%, సీఫామ్ లేకపోతే ఓన్లీ 5% మాత్రమే ఈరోజు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మన స్టేట్లో కూడా ఆ పరిస్థితి ఉన్నట్టు పరిస్థితి ఉంటే ఈరోజు మన దగ్గర కొనుక్కోవడానికి వచ్చినటువంటి బయ్యర్ కూడా ఇబ్బంది పడలేని పరిస్థితి ఉంటుంది. సీఫాము ఇవ్వకపోతే 2%, ఇస్తే 5% కాబట్టి, ఇవ్వకపోతే 5%, ఇస్తే 2% కాబట్టి మేము కూడా మీరు సీఫాము ఈరోజు తీసుకురాలేదు కాబట్టి మీరు 5% ట్యాక్స్ కట్టేసి వెళ్ళండి అని చెప్తే గవర్నమెంట్కి కూడా ఆదాయం పెరుగుతుంది. అలాగే రిస్క్ కూడా, ఈ వ్యాపారంలో రిస్క్ తగ్గుతుంది, ఎవరు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేస్తున్నారో అదేవిధంగా 14% ట్యాక్స్ తగ్గించి మనకు కూడా సీఫామ్ లేని పక్షంలో యూనిఫామ్గా 5% ట్యాక్స్ ఇట్లా చేసే పరిస్థితి ఉంటే డెఫినెట్గా ఈ కమర్షియల్ ట్యాక్స్ వారికి, ట్యాక్స్ ప్రభుత్వానికి ట్యాక్సులు పెరుగుతాయి. జీరో బిజినెస్ కూడా తగ్గే పరిస్థితి ఉంటుంది. ఈరోజు మన తెలంగాణలో ట్యాక్స్ ఎక్కువ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి పక్క రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారో అదే రకంగా మనకు కూడా ఈ రకంగా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అదే కాకుండా ఈరోజు ఈ చిన్న చిన్న క్వారీలు, హెక్టారు, హాఫ్ హెక్టారు, 2 హెక్టార్ల క్వారీలకు కూడా ఏ రకమైన అనుమతులు, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలు ఈరోజు మన పక్కనే ఐరన్ ఓర్ క్వారీల్లో ఏ రకంగా అయితే అంత మేజర్ క్వారీల్లో ఏ రకమైతే అనుమతులు ఉన్నాయో ఆ రకమైన అనుమతులు ఈ చిన్న తరహా గ్రానైట్ ఇండస్ట్రీకి హెక్టారు 2 ఎకరాలు మీరు చూసినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 జిల్లాలు, తెలంగాణ జిల్లాలో ఎక్కడ కూడా ఒక 5 హెక్టార్లు దాటి ఉన్నటువంటి క్వారీలు ఒక 5% కూడా ఉన్న పరిస్థితి ఉంది. అన్ని హెక్టారు, హాఫ్ హెక్టారు, హెక్టార్న్నర, 2 హెక్టార్లు మాత్రం ఈ క్వారీలకి ఈరోజు పర్యావరణ అనుమతి పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి అని అంటే చాలా, అలాగే పొల్యూషన్ కంట్రోల్ పేరు ఈరోజు చిన్న చిన్న క్వారీలు ఇవి. దయచేసి ప్రభుత్వం వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆలోచించి ఈ చిన్న క్వారీలకి ఐరన్ ఓర్తో పాటు పెద్ద క్వారీలతో పాటు సంబంధం లేకుండా ఈరోజు మీరు పరిశీలించండి. ఖమ్మంలో, నల్గొండ జిల్లాలో, వరంగల్లో ఎంత చిన్న క్వారీలో చూస్తే ప్రభుత్వ అధికారులకు పూర్తి అవగాహన ఉన్నది. వీటిని ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ, అలాగే మన మైన్స్ మినిస్టర్ హరీష్ రావు గారికి కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కానీ తప్పకుండా వీటి మీద మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఈ క్వారీలని చిన్న క్వారీలు కాబట్టి వీటికి పర్మిషన్లు మనకు వీటికి లోబడి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ జిల్లా అధికారులకు లోబడి మాత్రం ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి రామెట్ల కొరత కూడా తగ్గి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలతో మనం తప్పకుండా పోటీపడి వ్యాపారం చేయగలుగుతాం. మన తెలంగాణని అభివృద్ధిలో మేము కూడా పాల్గొంచుకోగలుగుతాం. తప్పకుండా ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా మా గోడుని ఆలకించి మా యొక్క సమస్యలను పరిష్కరించి వేడుకుంటున్నాం. అలాగే త్వరలోనే మా యొక్క అసోసియేషన్ ద్వారా మన
హరీష్ రావు గారిని కలవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ పరిస్థితిని వారు వచ్చి అర్థం చేసుకుంటారని, మనం తప్పకుండా మీకు ఖమ్మం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అసోసియేషన్ నుంచి. వారు కూడా ఈ ఇండస్ట్రీని బతికించాలని గతంలో 2-3 సార్లు మాట్లాడారు. తప్పకుండా వాళ్ళు తీసుకొచ్చి ఈ ఇండస్ట్రీని తిప్పి ఇది ఎంత చిన్న తరహా ఇండస్ట్రీయో వాళ్ళకి పూర్తిగా అవగాహన కల్పిస్తాం. అలాగే ప్రభుత్వం కూడా మా సమస్యల్ని అర్థం చేసుకుంటుందని, మా యొక్క కష్ట నష్టాలని మేము పెద్ద పారిశ్రామికవేత్తలుగా చిన్న ఇండస్ట్రీ పెట్టుకున్నాం, మాతో పాటు మాలో ఉన్నటువంటి వర్కర్లను కూడా బతికించి ఇండస్ట్రీని కాపాడతారని మరి ఒక్కసారి ఖమ్మం గ్రానైట్ అసోసియేషన్ తరఫున నేను వేడుకుంటూ, అలాగే ఈ యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న వాటికి ఈ ఛానల్ వారికి కూడా మా ఖమ్మం గ్రానైట్ అసోసియేషన్ తరఫున వారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.